నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను, నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదర్వైజ్ అక్కడ చూస్తే గడాన నేను ఆ ప్రాంతానికి పోవాలంటే మా ఇంటికి, మా గేటుకి తాళాలు వేసిన పరిస్థితి, తాళ్లు కట్టి పోనీకుండా చేసిన పరిస్థితి. ఆ తాళ్లు ఆ రోజు చెప్పా, మీ మెడకు ఉరితాళ్లు అవుతాయని ఆ రోజే చెప్పా. అదే జరిగింది. ఆ విషయాలు వీళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదు, ప్రజా రాజకీయాలు చేయాలి.